వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఘోరంగా వైఫల్యం చెందింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామెర బాబురావును గెలిపించాలని పిలుపునిచ్చిన కోఆర్డినేటర్ విశారదన్ మహారాజ్. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు. రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో మార్గశిర మాసం సోమవారం ఏకాదశి నగర సంకీర్తన. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. షరతులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్న సిపిఐ నాయకులు. పిల్లల మరి దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్న దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి. మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్న రాష్ట్ర అధ్యక్షులు మురళి. డిపిఎల్ 2025 క్రికెట్ టోర్నమెంటులో నల్గొండ ఐఎంఏ డాక్టర్లు ఛాంపియన్స్ గా గెలుపు. విఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫేర్వెల్ డే. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఘోరంగా విఫలం చెందిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సర్వోత్తం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నల్గొండ కేంద్రంలో మేధావుల సమావేశం నిర్వహించి ఆయన ప్రసంగించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా ముందుగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తొలిమెట్టని ఉపాధ్యాయులంతా ఏకమై బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం నల్గొండ పబ్లిక్ స్కూల్లో టీచర్స్ని కలిసిన తరువాత వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం బీజేపీ పార్టీ తరఫున నల్గొండ జిల్లా కేంద్రంలోని స్టెయిన్ హోటల్లో ఏర్పాటు చేయగా రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ హాజరై మేధావులతో సమక్షంలో బడ్జెట్ కేటాయింపులు ప్రజలకు జరుగుతున్న మేలుపై విస్తృత స్థాయిలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, పిల్లి రామరాజు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్, కంకణాల నివేదిత, చెల్లా శ్రీలతారెడ్డి, కన్వంతరెడ్డి శ్రీదేవి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పాపారావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు దీని తర్వాత నగరేకల్ కాన్స్టిట్యున్సీలో కూడా వారి పర్యటన ఉంటుంది. మరి రోజు మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, యువతే కావచ్చు, మరి ట్యాక్స్ రిబేట్ ఈరోజు 12 లక్షల రూపాయల ట్యాక్స్ రిబేట్ ఈరోజు ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ యొక్కమైన ట్యాక్స్ రిబేట్ని కల్పించడంతో వారు వన్ సైడ్ అయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరి మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటి గెలుపు పులి సర్వోత్తం రెడ్డి గారు ఈరోజు నమోదు చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కలిగించాలి, మన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని మార్చాలని కోరడం. అయితే 2014లో మోడీ గారు పాలనకు వచ్చిన సందర్భంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అది 2.5 లక్షలు ఉంటాయి. అంటే అక్కడికున్న వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్. సరే, దాన్ని క్రమక్రమంగా గత బడ్జెట్లో 7.5 లక్షలు తీసుకుని రావడం జరిగింది. సరే, అందరూ ఏమనుకున్నారు అని అంటే
మళ్ళీ గట్టలు పెంచినట్టు 50 లక్షలు 1 లక్ష పెంచుతారు అని భావించారు. సరే, దీని మీద కొందరు కుహన లౌకికవాదులు ఉంటారు, వాళ్ళు బాగా చర్చ చేస్తుంటారు ఇది మీడియాలో. అయితే మొన్నటి బడ్జెట్ పాపారావు గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడటానికి ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ సమావేశం పెట్టిందంటేనే చాలా ధైర్యం కావాలి, అవునా కదా? ఇంతకుముందు ఇప్పుడు దాకా 75 సంవత్సరాల స్వాతంత్రంలో చాలా బడ్జెట్ రావాలంటే ఈ 10 ఏళ్ళ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక నల్లగొండ చుట్టూ చూస్తే వేసిన ప్రతి హైవే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. రైల్వే స్టేషన్ 100 కోట్ల రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్, ఎక్కడెక్కడ చిన్న సిటీకి పోయిన ఎయిర్పోర్ట్, దాంతోపాటు ముఖ్యంగా చేతులు పెట్టి అదే దేశం యొక్క సరిహద్దులు కాపాడేటువంటి విభాగం ఏతుందో అంటే మహిళల పట్ల మోదీ గారికి ఇంత విశ్వాసం ఉంది. అందులో ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా ఏ రకంగా ఒక కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళ ఏ రకంగా ప్రధానమైనటువంటి భూమి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాల ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తూ ఉన్నాయి. ఆయనేమో కేసీఆర్ గారు దాదాపు 7 లక్షల పై చిలుకు కోట్లు అప్పులు చేసి చిప్ప చేతికి రేవంత్ రెడ్డికి ఇచ్చిపోతే చెప్ప పట్టుకొని ఢిల్లీకి రోజు తిరుగుతున్నాడు, మోదీ గారి దగ్గరికి, కేంద్రం దగ్గరికి. ఏమైనా అప్పులు వారు పారిపోతే మరి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ప్రతి జనవరి 25 వరకు 5 వాయిదాలు కరువు పట్టారు. మరి పెండింగ్లో ఉన్నాయంటే 6 నెలలకు ఒకసారి డిఏ మరి పెంపుదల. ఇవాళ కేంద్రం చూడండి, మోదీ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ సకాలంలో డిఏ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికప్పుడుగా వారు పెంచుతూ ఇవాళ 8th పే రివిజన్ కమిటీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేతన సవరణ చేయాల్సి ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంలో పిఆర్ఎస్ రిపోర్ట్ ఆలస్యం చేసి అమలు చేయమన్నారు. ఉద్యోగులు నోరు విప్పితే ఏ రకంగా ఆ ఉద్యోగులను మరి టీచర్లను అణిచివేసి ఏ రకంగా అనగదొక్కాడో, టీచర్ల సంఘాల నాయకులే పత్తాలు లేకుండా పోయినారు, అడ్రస్ లేకుండా గల్లంతైపోయినారు. ఏదో మొక్కబడిగా ఫిట్మెంట్ ఇచ్చి చేతులు దుక్కున్నారు. ఇది టీచర్ల యొక్క గాథలు. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పన కోర్టు కేసు రిజిస్టర్ని సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లతో రివ్యూ నిర్వహించి కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పన కోర్టు కేసు రిజిస్టర్ని సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో రివ్యూ నిర్వహించి కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ధరణిపై తహసీల్దార్తో సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కుల ధృవీకరణ సేవలను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలని, మీ సేవా దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎంక్వైరీ అయిన తర్వాత అవుతుందమ్మా ప్రజాపాలన మనం ఎంక్వైరీ అయింది.
అంటే మీ సేవను పిలిచి వార్నింగ్ చేయాలి. అవసరం లేదు మనం ఎట్లా ఇవి తెలుగులో లేవా దరఖాస్తు పాపం అంటే ఓబీసీది ఇంగ్లీష్ దేనికోసం అమ్మా మీరు చూస్తే ఉద్యోగం ఎవరిది ఏం జాబ్ అంటే ఇది ఉంటేనే దేనికైనా పెట్టుకోవడానికి ఏం చదివారు మీరు? ఇది ఉంటే ఫర్దర్గా ఏదైనా జాబ్లో పెట్టుకోవడానికి ఎప్పుడప్పుడు ఇప్పుడు అభివాలన చేశారా? ఎంక్వైరీ అయిందా? ఎక్కడ 3 వేసులో టోల్ ఫ్రీలో రాలేదు, ఇక్కడ రాలేదు సార్. టోల్ ఫ్రీలో రాలేదు, టోల్ ఫ్రీలో రాలేదు, డౌన్లోడ్ రాలేదు, వాకింగ్ రాలేదు. మనకు వాకింగ్ కూడా ఎవరు రాలేదు, ప్రజాపాలన కేంద్రానికి ఎవరు రాలేదు. అవును సార్, డిస్ట్రిక్ట్ నేనే చూస్తుంది సార్ సిపి వాళ్ళ దగ్గర. వెరీ గుడ్. ఎందుకు పర్లేదు 32 38 సార్. 38లో 25 క్లియర్ అయిపోయింది సార్. ఇంకా 13 కూడా నోటీస్ చేసేస్తాం సార్ మధ్య అప్లోడ్ చేస్తాం. కొన్ని ఫేక్ కూడా వస్తున్నాయి కదా. అవును సార్, ఒక 3-4 ఫేక్ వస్తుంది. వి శ్రీనివాస్ అనేది బయట ఉన్నాడు. పునరికం జూనియర్ సహాయక్ ఏం చేస్తారు మీరు? కూడా పీడీసీ 60 పెండింగ్ పెట్టిన వాళ్ళు పీడీసీ 60 ఉన్నాయి పీడీసీ అంటే అది కొన్ని రెడీ చేసి పెట్టాను సార్. 50 దాకా రెడీ చేసాను సార్. నేను లేకపోతే ఎన్నిలో ఉన్న అగ్రికల్చర్కి ఫార్వర్డ్ చేయాలి సార్. పంపించాలి. పీడీసీ ఇంకోటి కూడా మీరేనా ప్రోబిటెడ్ ఎవరు చూస్తారు? ఎన్ని ఉన్నాయా? 16. ఎందుకు మరి పెట్టుకున్నాం? పాత చూసి రిజెక్ట్ అయితే రిజెక్ట్, మనం ఏం చేయలేం కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోతే డేంజర్ కదా అవన్నీ. పునరికం ఓకే. కర్ణాకర్కి మల్లాపూర్ ఒకటి ఇది ఉంది సార్, అగ్రికల్చర్ వాళ్ళది ఏదో నడుస్తుంది సార్. అబ్బాయి అక్కడ చేసి వచ్చాడు. కొంచెం మార్నింగ్ లేట్ టైంలో సాయంత్రం కొంచెం ఇవ్వమంటే 10 రోజుల నుంచి అన్నీ వస్తుంది సార్. సార్ నేను నోటీస్ స్వరూప నువ్వేం చూస్తావు? ఏం చూస్తారు మీరు? ఇన్వార్డ్ చరణ్ సింగ్ లీవ్ పెట్టారు సార్. లీవ్ పెట్టి గంగా నువ్వేం చూస్తావు? రికార్డ్ తేజస్వి రికార్డ్ వచ్చినట్టు ఎక్కడుంది? రికార్డ్ ఉంది సార్. అందరికి ఓపెన్ ఉంటుందా? అది ఎవరు వస్తే వాడు చూసుకోవచ్చా? రికార్డు క్లోజ్ ఉంటుందా ఉండదా? ఎవరు రాలేదు, ట్యాంపరింగ్ చేస్తారు. తేజస్విని ఏం చూస్తాను? విఆర్ఏ నుంచి వచ్చి పెండింగ్ ఇన్విటేషన్ ఉన్నాయి. పెండింగ్ మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి అమ్మా. చేసి పెట్టారు సార్. ఫార్వర్డ్ చేయాలి కదా. బబిత నువ్వేం చూస్తావు అమ్మా? సర్టిఫికేట్స్ అయితే అన్ని క్లియర్ అయ్యాయి. రెసిడెన్స్ ఒకటి, ఇన్కమ్ ఒకటే ఉన్నాయి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులను సమీక్షిస్తూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా మండల గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, దానివల్ల ఫిర్యాదుదారులకు తక్షణ సహాయం అందుతుందని అన్నారు. ముఖ్యంగా వెంటనే పరిష్కారం అయ్యే వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని, పై స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి విషయాన్ని ఫిర్యాదుదారు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఇదే విధంగా మండల గ్రామ స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కారం చేసినట్లయితే జిల్లాలోని పేద ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. కాగా ఈ సోమవారం 67 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను అదనపు కలెక్టర్కు, జిల్లా అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ డిటియు తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామర బాబురావును గెలిపించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి అగ్రకుల ఆధిపత్య యూనియన్లకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే నిలబడి శాసన మండలికి వెళ్తూ ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను కానీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కానీ ఏమాత్రం పాటుపడకుండా వారి వ్యక్తిగత స్వలాభం కోసం వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మాత్రమే వారు శాసన మండలికి వెళ్తున్నారని తెలిపారు. మొట్టమొదటిసారిగా ధర్మ టీచర్స్ యూనిటీ ఒక అణగారిన వర్గాల అభ్యర్థిగా తనను ఎమ్మెల్సీ బరిలో నిలపడం జరిగిందని అన్నారు. ఇది చాలా హర్షించదగిన విషయం అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాల్సిందిగా ఆయన నియోజకవర్గ ఉపాధ్యాయ లోకాన్ని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించడానికి 100% కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో డిటియు బాధ్యులు లింగమల్లు యాదవ్, ఉపేందర్, మామిడి, శంకర్, నాగయ్య, సుధాకర్, వెంకటేశ్వర్లు, భిక్షమయ్య, జమదగ్ని, నాగరాజు, వాసు, షాబోద్దీన్, డేవిడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. లాగా కనిపిస్తాడు కానీ సామాన్యుల మనిషి కాదు ఆయన. అందుకనే యూటీఎఫ్ తరఫు నుంచి రెడ్డిలే, పిఆర్టీ తరఫు నుంచి రెడ్లే, జాక్టో నుంచి పూల రవీందర్ రెడ్డే, తపస్సు అదేంటి బీజేపీ తపస్సు ఏది అణగారిన వర్గాలు సర్వనాశనం కావాలని తపస్సు చేస్తారు. వాళ్ళు అణగారిన వర్గాలంతా సర్వనాశనం కావాలని తపస్సు చేసే ఆ తపస్వి నుంచి సర్వోత్తమ రెడ్డి ఆయన కూడా రెడ్డియే. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% 20,000 ఓట్లు ఉన్నాయి. మేము అందుకని అడుగుతున్నాం, బాబురావు అనే వ్యక్తి ఒక దళితుడు, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దళితుడికి ఓట్లు వేయాలి. ఈరోజు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, టీఆర్ఎస్ అది పరారులో ఉందో పోటీ చేస్తుందో మాకు తెలియదు. 3 పార్టీలు చెప్తున్నా, ఒక దళితుడైన ఉపాధ్యాయుడు పోటీ చేస్తుంటే ఆయన మీద మీరు అగ్రవర్ణ అభ్యర్థులు పెట్టి పోటీలోకి దింపారు కదా, రేపు గ్రామాల్లోకి వచ్చినప్పుడు తరిమి కొడతాం ఓట్లు మమ్మల్ని అడిగితే. ఎందుకంటే ఒక దళిత ఉపాధ్యాయుడిని ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయన మీదకి వేల లక్షల కోట్లున్న రెడ్లు ఇవాళ రంగంలో దిగారు. కృతజ్ఞత బానిసలైపోతాం మనం. 10 రూపాయలు ముట్టుకుంటే మన ఆత్మని కమ్మేస్తాడు వాడు. 1000 రూపాయలు మన జేబులో పెట్టిండంటే మన లోపల ఉన్న ఆత్మని కమ్మేస్తారు ఈ రెడ్లు. మన ఆత్మ బ్యాలెట్ కాడికి పోయి ఓటేసే సమయానికి గుండెలలో కొట్టుకుంటుంది, వామ్మో నేను 1000 రూపాయలు తిన్నా, వామ్మో నేను 5,000 తిన్నా, వామ్మో నేను 2 పెగ్గులు మందు తాగినా, ఫలానా రెడ్డి గారు పెట్టిన మాసం తిన్నా, ఆయనకు ఓటేయాలని నేను అనుకుంటాడు మన ఎస్సీ ఎస్టీ టీచరు. ఆత్మని ద్రోహం చేస్తారు, ఆత్మని కమ్మేస్తారు. కాబట్టి ఎవడన్నా బుద్ధి లేని విధవలు ఎవరన్నా వాళ్ళు ఇచ్చే డబ్బులు తినండి. ఖమ్మం ఎమ్మెల్సీ ఉపాధ్యాయులందరికీ, ఓటర్ మహాశయులందరికీ ఉదయపూర్వక నమస్కారములు. నేను దామెర బాబురావు. నన్ను బలపరిచినటువంటి ధర్మ టీచర్స్ యూనియన్ వారికి నా ప్రత్యేక అభినందన చెప్తున్నాను. నన్ను అరాచకమైన పనికిమాలిన చేష్టలు చేస్తున్నటువంటి ప్రత్యర్థి సంఘాటువంటివి వివిధ సంఘాలకు ధీటుగా నన్ను ఒక గర్జించే గొంతుగా శాసనమండలికి పంపిస్తున్నందుకు నేను నిజంగా చాలా గర్విస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే 5% లేనటువంటివి అగ్రకుల మహానుభావులు, 90% కలిగినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారిపై మూకుమ్మడిగా రాజ్యాంగం అపహాస్యం చేస్తూ దాడికి దిగుతూ వారి డబ్బు ప్రభావంతో, వారి యొక్క అధికార ప్రభావంతో మా బీసీ, ఎస్సీ, ఎస్టీ వారిని కొనుగోలు చేస్తూ నిజంగా ధర్మం తప్పి వాళ్ళ పాటలకు మేము ధర్మంగా ఉంటూ మా యొక్క వాణి వినిపించడానికి మేము ముందుకు వస్తున్నాము. దయచేసి మీరందరూ మీ విలువైన ఓటును నాకు మాత్రం వేసి వాటిని చిత్తుగా ఓడించండి మీ అందరూ కోరుకుంటున్నాను. నా పేరు దామెర బాబురావు.
నా సీరియల్ నెంబరు 15. మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ నిండు కృతజ్ఞతలు. నన్ను అధిక మేరతో గెలిపించాలని కోరుతున్నాను. జై భారత. తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్కు మద్దతుగా సోమవారం నల్గొండ పట్టణంలో కేంద్రంలోని ఆల్ఫా కాలేజ్, ప్రగతి కాలేజ్లో గల అధ్యాపకులతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్కు మద్దతుగా సోమవారం నల్గొండ పట్టణంలో కేంద్రంలోని ఆల్ఫా కాలేజ్, ప్రగతి కాలేజీలలో గల అధ్యాపకులతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రజల్లో బీసీ నినాదం ఇప్పుడు గట్టిగా ఉందని, రాజ్యాధికారంతో అడుగున ఉన్న బీసీలు అభ్యున్నతి చెందుతారని, దీనికోసం ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాల్సిన అవసరం బీసీల మీద ఉందని తెలిపారు. రాజకీయంగా అనగదొక్కి ఉన్న బీసీలను ఇప్పటికైనా మేల్కొని రాజ్యాధికారం సాధించుకునే విధంగా అడుగులు వేయాలన్నారు. వీరి వెంట బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నీలబట్ల సత్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు సోమ మల్లయ్య, నల్గొండ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కాశయ్య, నల్గొండ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి వాటా లేని పరిస్థితి, ముఖ్యంగా చెప్పాలంటే వెనుకబడిన వర్గ, మనకు చట్టబద్ధంగా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ లేవు, ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ వాటా వాళ్ళకు రిజర్వేషన్ పరంగా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి స్వతంత్ర ఉత్తర్వులు కూడా వాళ్ళకు ఆ వాటా వాళ్ళకు. కానీ ఇక్కడ ఏ రకంగా చూసినా ఈ బలహీన వర్గాలు 50% పైన ఉన్నాయి. మరి 50% పైన ఉన్నటువంటి ఈ వర్గాలకు మరి రాజకీయ ప్రాధాన్యత ఎంత ఉంది? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో మనకు ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లేదు. ముష్టేసినట్టు ఒక 2,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం, భారతదేశం మొత్తంలో ఒక 2,000 కోట్లు బీసీలకు భిక్ష వేసినట్టు వేసేటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది. కాబట్టి నేను మేమందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, సరే మీరు మీ క్యాండిడేట్ డిఫరెంట్ క్యాండిడేట్ ఎవరైనా కలవచ్చు, ఏదైనా చేయొచ్చు, అది పక్కన పెట్టి మీ అందరినీ ఒక్కసారి అంతరాత్మ సాక్షిగా ఇది ఆత్మగౌరవ పోరాటం. నేనైతే దీన్ని సార్ ఆత్మగౌరవ పోరాటంగా నేను భావిస్తున్నాను. ఇది గెలుపుకోవటం అనేటువంటిది ఒక క్యాండిడేట్ కాదు, ఈ బహుజనులకు బీసీలకు ఆత్మగౌరవ పోరాటం. మనం ఓటుకుంటే మేధావులు అంటారు, టీచర్లు అంటారు, లెక్చరర్స్ అంటారు, కనీసం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలేనటువంటి యొక్క దుస్థితిలో ఉన్నారనేటువంటి యొక్క తిరుగు ప్రశ్న చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఎమ్మెల్సీ ఓట్లు గెలవకుంటే 5 years తర్వాత మళ్ళీ బీసీ అనే కాన్సెప్ట్, అంతేగాని మళ్ళీ అసలు ఎక్కడ ఉంటే అనండి. ఇప్పుడు ఎందుకనంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, రోజు చూసిన పేపర్ల ఎవరు కూడా బీసీ కాన్సెప్ట్ పట్టుకొని ప్రతి లీడర్ కూడా రాజకీయంగా ఎదగకుంటే మనం ఏం హక్కులను సాధించుకోలేము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఒక ఎమ్మెల్సీ ఒక్క బీసీ గెలిచినట్టు రాజకీయ ముఖ చిత్రం అందరూ ఏంటంటే బాగా ఏమైనా ప్రైవేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ అదే ఉండేది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరికి ఉన్నాము. ప్లస్ నేను చెప్తే అందరూ వీళ్ళైతే 540కి మీరు ఇచ్చినా పర్వాలేదు. వీళ్ళు అవసరం లేదు సార్, అందుకనే ఇవాళ పొద్దున అందరికి కాల్ చేసి నేనే పెట్టించాను. శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో మార్గశిర మాసం సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. భగవత్ సేవ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని రామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బొద్దుల వెంకటేశం, చెన్న బాలసిద్ధులు, మాడూరి సునంద, బోగా చంద్రశేఖర్, బోగా శ్రీనివాస్, సామల రమేష్, బల్లా నాగభూషణం, అవధూత శ్రీను, మహేశ్వరం, చంద్రమౌళి, బిజ్జాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగుండ వెంకటేశం, దుడక బాలాజీ, బల్లా వివేక్, బెజగం, ఆత్మలింగం, ఉప్పల రమేష్, లోకా శ్రీనివాస్, లోకా వెంకటేశం, సురేష్, రామచంద్రం, రమేష్, వెంగల్దాస్, నాగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే హరే Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Rama Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పీబీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పీబీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 11 నెలలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే మున్సిపల్ సంస్థాగత ఎన్నికలలో అధిక స్థానాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయం సాధించాలని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని ఢిల్లీ టు హైదరాబాద్ తిరుగుతున్నాడు, కానీ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో అని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు తూర్పునూరు నరసింహ, ఢిల్లీ మాధవరెడ్డి, ఢిల్లీ శంకర్ రెడ్డి, చిన్నం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పిందే వేదమైతా ఉంది. ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు బీజేపీ, మళ్ళా కాంగ్రెస్. ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కూడా ఈయన అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఈయన ఆలోచించేది ఏంటంటే ఎంతసేపు మంత్రి 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 అని కలవరించుకుంటే ఢిల్లీ హైదరాబాద్ తిరుగుతుండే తప్ప ఈ ప్రాంత సమస్యల గురించి కానీ, కృష్ణా నీళ్లలో మన వాటను ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు, మరి దాని గురించి ఏమ అడగాలనే ఆలోచన కానీ అది లేదు. గతంలో ఈయన ఏదైతే ఉన్నాడో ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయనని పోయి గంగిరెద్దులోడు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని ఏం మాట్లాడి 3 ఫీట్లోడు అని మాట్లాడి, మరి 3 ఫీట్లోనికి గంగిరెద్దులోని పోయి ఇప్పుడు మంత్రి పదవి కొరకు ఆయన ఆ కాల్లో తుతుండి ఇవ్వాలి ఈయన పోయి. మరి నిలదీయాలి కదా, నీళ్లు తీసుకుపోతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏం చేస్తా ఉన్నావు ఇరిగేషన్ మంత్రి గారు అని నిలదీసేది పోయి వాళ్ళను ఈయన మంత్రి కొరకు వాళ్లకు ఉడిగం చేస్తా ఉన్నాడు. ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆయన రాజీనామా చేస్తేనే 100 కోట్లు వచ్చినాయి, నిధులన్నీ నేను తెచ్చినా, నేను రాజీనామా వల్ల. సరే, నువ్వు రాజీనామా చేస్తే వచ్చినాయి అనుకుంటే అప్పుడు నువ్వు ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 570 కోట్ల రూపాయల నిధులు తెచ్చినాము. మున్సిపాలిటీలలో చౌటుప్పల్ కానీ, చండూరు కానీ అని మునుగోడు నియోజకవర్గం అనేక మండలాలకు కూడా 570 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసుకుందామని వచ్చినాము, తెచ్చుకున్నాము, టెండర్ కూడా పిలుచుకున్నాము. కానీ ఆ పనులు కూడా ఎక్కడ కూడా నువ్వు నిన్ను ఎమ్మెల్యేగా ఇవ్వాలా అబద్ధ మాటలతోటి ప్రజలు మోసం చేస్తే, ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ఆ నిధుల గురించి పట్టించుకుంటలేవు, పనుల గురించి పట్టించుకుంటలేవు, ఈ ప్రాంతానికి సాగునీళ్ళ గురించి పట్టించుకుంటలేవు, తాగునీళ్ళ గురించి పట్టించుకుంటలేవు. ఎంతసేపు నీ మంత్రి పదవి కొరకే ఆశపడుకుంటూ తిరుగుతా ఉన్నావు. పదవి కొరకే భజన తప్ప ప్రజల కొరకు నీకు ఏ రోజు ఆర్భాటం లేదు. నీకు మంత్రి పదవి వచ్చేది లేదు, అది అయ్యేది లేదు. నువ్వు ఆఖరికి మంత్రి కాదుగా, కంత్రి కూడా కావు. ప్రజల కొరకన్నా ఈ ప్రాంత సమస్యల మీద నువ్వు స్పందించవని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పని దినాలను 200 రోజులు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కశాలాపురం గ్రామంలో రైతు సంఘం మండల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల కొమరయ్య, చెక్క వెంకటేష్, కె హరిచంద్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కశాలాపురం గ్రామంలో రైతు సంఘం మండల మహాసభ సమావేశానికి సమావేశ అధ్యక్షులు ఉప్పల కొమరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాజయ్య, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు కె హరిచంద్ర మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పని దినాలను 200 రోజు కల్పించాలని, దినసరి కూలీ 600 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను షరతులు లేకుండా
2 లక్షల రుణమాఫీ చేయాలని 2 లక్షల పైబడిన రుణాలను వడ్డీలు కట్టించుకుని రైతులకు రుణమాఫీ చేయకపోవడం చాలా బాధాకరమని, నవాబుపేట రిజర్వాయర్ నుండి సాగునీరు అందించాలని, గూండాల మండలంలోని ఎండిన వరి పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎకరాకు 30,000 రూపాయలను నష్టపరిహారంగా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన రైతు సంఘం మండల అధ్యక్షులుగా బోయిన బక్కయ్య, ఉపాధ్యక్షులుగా బద్దుల స్వామి, మండల ప్రధాన కార్యదర్శిగా కొమరయ్యను 9 మంది కమిటీ సభ్యులతో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, సహాయ కార్యదర్శి పడకంటి సత్యనారాయణచారి, వెంకన్న, జోసఫ్, స్వామి, భిక్షం, బాలనర్సయ్య, ఆంధ్రయ్య, చంద్రయ్య, ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి బద్దుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వీరరాజులే గారు సారు మమ్మల్ని చెరువు నింపి ఇప్పుడైనా జర మనీ ఆడే మా పొలాలు నిండిపోయినాయి, మేము ఆగమైపోతున్నాం. మిమ్మల్ని గెలిపించుకుంటే అందుక ఇటు చేస్తే మమ్మల్ని మాకు బతుకు ఆగమైపోయింది. పొలం దున్నలే వీళ్ళేవాళ్ళు దున్నే కాడికి పోయింది దీన్ని అలా గుంజబలికి చూడమ్మా బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే. ఆ గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా, గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా. ఏమి తెలియక రైతు ఏడుస్తున్నాడమ్మా, ఆగమై రైతన్న అలసిపోయాడమ్మా, ఆగమై రైతన్న అలసిపోయాడమ్మా, ఆగమై రైతన్న అలసిపోయాడమ్మా. రైతన్న కళ్ళల్లా నీళ్లు చూడమ్మో బాధ చూడమ్మా, రైతన్న కళ్ళల్లా నీళ్లు చూడమ్మో బాధ చూడమ్మా. గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా, గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా. అప్పులు తెచ్చిండ్రు పెట్టుబడి పెట్టి పంటల కోసము ప్రాణాలే ఇచ్చిండ్రు, పంటల కోసము ప్రాణాలే ఇచ్చిండ్రు, పంటల కోసము ప్రాణాలే ఇచ్చిండ్రు. బోర్లు వెనుక అరే బోరులు వేస్తే చుక్క నీళ్లు ఆ జాడలేక పాయే, చుక్క నీళ్లు ఆ జాడలేక. గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే. అరే ఒక్కటి కాదు రెండు కాదు ఏండ్లు ఏండ్లు ఏమో జరిగిపోతున్నాయి, ఏండ్లు ఏండ్లు ఏమో జరిగిపోతున్నాయి, ఏండ్లు ఏండ్లు ఏమో జరిగిపోతున్నాయి. రైతన్న కళ్ళ నీళ్లు చూడమ్మో బాధ చూడమ్మా, రైతన్న కళ్ళ నీళ్లు చూడమ్మో బాధ చూడమ్మా. బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే. గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా, గుండాల రైతన్న బాధ చూడమ్మో బతుకు చూడమ్మా. బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే, బతకలేక రైతు బతుకుతున్నాడే చితికిపోయాడే. తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. పోరాడదాం రైతు సమస్యల పైన, పోరాడదాం రైతు సమస్యల పైన. ఇవాళ రైతు గిట్టుబాటు ధరలు, ఇవాళ రైతు గిట్టుబాటు ధరలు. రైతులకు బోనస్ వెంటనే, ఇవాళ రైతులకు బోనస్ వెంటనే. రుణమాఫీ కాని రైతులకు రుణాలు వెంటనే, మాఫీ కావాలా రైతులకు రుణాలు మాఫీ వెంటనే. తెలంగాణ రైతు సంఘం. సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్ పిల్లలమర్రి మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో మారేడు చెట్టు చుట్టూ 40,000 వ్యయంతో రైలింగ్ పనులు చేయించారు. సోమవారం పూర్తయిన పనులను చెల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతులు పరిశీలించి త్రికుటాలయంలో శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు.
సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ పిల్లలమర్రి మహదేవ నామేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో మారేడు చెట్టు చుట్టూ 40,000 వ్యయంతో రైలింగ్ పనులు చేయించారు. సోమవారం పూర్తయిన పనులను చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతులు పరిశీలించి త్రికుటాలయంలో శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలమర్రి చారిత్రక దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి వారిని సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో సోమవారం పద్మశాలీల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో సోమవారం పద్మశాలీల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి పాల్గొని మాట్లాడుతూ పద్మశాలీల హక్కుల కోసం, చేనేత కార్మికుల సమస్యల కోసం మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే తెలంగాణ పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలో పద్మశాలీలు రాణించాలని, రాజకీయంగా ఎదిగినప్పుడే పద్మశాలీల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించినప్పుడు చేనేత కార్మికులకు కూడా బడ్జెట్ కేటాయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు చిక్క వెంకటేశ్వర్లు, బింగి వైకుంఠం, ఈడెం శ్రీనివాస్, నగేష్, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పాషికంటి శ్రీనివాస్, చిక్క శ్రవణ్ కుమార్, బింగి నరసింహులు, సామల సత్యభూషి, అంకం రాజు, బడుగు జహంగీర్, చింతకింది ప్రకాష్, బేతి శ్రీనివాస్, గట్టురాజు, మురుగు శ్రీధర్, రచ్చ హనుమంత్, వెంకటాచలం, మార్కండయ్య, అనిత, అమృత, నరసింహులు, మల్లేష్, వెంకటేష్, సిద్ధులు తదితర పద్మశాలి సంఘ నాయకులు, చేనేత కార్మిక సంఘ నాయకులు, యువకులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు మా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి గారు, మల్లేశం గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు నా ఆలేరు పట్టణ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గారు రావడం చాలా సంతోషకరం. చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ వేరువేరుగా మన గ్రూపులు ఉన్నాయి, కానీ దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. మన ఆలేరు మండలం కానీ ఆలేరు పట్టణంలో కానీ ఇంకో గ్రూప్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా నడుస్తుందో అన్నింటినీ కూడా సంస్కోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను. చిక్కా వెంకటేశ్వర్లు గారు తమ ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని ప్రతిదీ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన రాష్ట్ర అధ్యక్షుల గారికి ఆలేరు పట్టణ పద్మశాలి ప్రముఖ సమక్షంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారికి. మన దాంట్లోనే రకరకాలు ఉండవచ్చు, కాకపోతే మన పద్మశాలీల సమస్యల కోసం కొట్లాటలకు మనం అందరికీ మనం సహకరిద్దాం. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో అయితే ముళ్ళు అనేది మాత్రం ముందున్నాడు. ఈరోజు మనకు ఈ త్రిప్ట్ పథకం కానీ, అంతకుముందున్న యాన సబ్సిడీ బాకీలు కానీ, ఇప్పుడు జరగబోయే రుణమాఫీ కానీ, ఈ 600 రూపాయలు రెండో వ్యక్తికి 600 రూపాయలు ఉన్నది, దాన్ని 800 రూపాయలు చేయని చెప్పేసి కొట్లాడి చెప్తున్న వ్యక్తి మనకు ఇప్పుడు ఏదైతే మంత్రి గారు ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు, వారికి అతి చనువైన వ్యక్తి అటు సీఎం గారికి మంత్రి గారికి. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు అందరం మనం వెనుక ఉండి ఆయనకు సపోర్ట్ ఇస్తే ఆయన అయితే 2098, 2000లో 2-3 సార్లు వచ్చారు. వచ్చి మా ఇంట్లో నైట్ కూడా 2 లక్షల స్టే చేశారు. అట్లా వీళ్ళందరితో పరిచయం ఏర్పడ్డది. ఆ ఘోష్ గారితో, బాబురావు గారితో పరిచయం పడింది. ఘోష్ గారి టైంలో ఇప్పుడు నేను 2009లో ఖమ్మంలో టౌన్ పద్మశాలి యువజన అధ్యక్షుడిగా ఉన్నా. తర్వాత టౌన్ అధ్యక్షుడైన 2000 మందితో ఓటింగ్ ఉండాలని పెట్టాం. సత్యరుషి గారు అఖిల భారత పద్మశాలి మహాసభలు జరగబోయే విషయం ఆహ్వానం ఒక కరపత్రము ఇక మన ఆలేరు పట్టణంలో రాష్ట్ర అధ్యక్షుడిని
మార్చి 9వ తారీఖున అఖిల భారత పద్మశాలి సంఘం 17వ సభ 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలు మన నాంపల్లిలోని గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. దాదాపుగా 30,000 మందితోటి పెద్ద మహాసభని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే తెలంగాణలో 33 జిల్లాల నుంచి మరి పద్మశాలి కుల బాంధవులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాలకి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం, భోజనాల వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతకి నేతన్నకి చాలా చేశారు. ఇంకా మా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదగడానికి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు కులగణన జనగణన చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు దాదాపుగా ఈ 10 నెలల కాలంలో మా మంత్రి చేనేత జౌళి శాఖ మార్చులు 1,000 కోట్ల రూపాయల దాకా చేనేత వర్గాలకి కేటాయించాడు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయం కూడా మా వాటా కావాలి, మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈ సభను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 2004లో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 1 మంత్రి ఉన్న స్థాయి నుంచి ఈరోజు 1 ఎమ్మెల్యే స్థాయికి పడిపోయాను. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 4 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి. పద్మశాలి కార్పొరేషన్, అదేవిధంగా టెస్కో కార్పొరేషన్, పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, ఈ 4 కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా అదేవిధంగా 1 ఎంపీ 1 ఎమ్మెల్సీని మాకు కేటాయించాలని చెప్పేసి మేము రేపు రాబోయే సభలో డిమాండ్ పెడుతున్నాం. ఖచ్చితంగా ఆదివారం స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో డిపిఎల్ 2025 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్లో నల్గొండ ఛాంపియన్స్ జట్టుగా ఉన్నటువంటి నల్గొండ ఐఎంఏ డాక్టర్లు ఛాంపియన్స్గా 3వసారి గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం స్థానిక మేకల అభినవ స్టేడియంలో డిపిఎల్ 2025 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా జరుపుకోవడం జరిగినది. ఈ టోర్నమెంట్లో నల్గొండ ఛాంపియన్స్ జట్టుగా ఉన్నటువంటి నల్గొండ ఐఎంఏ డాక్టర్లు ఛాంపియన్స్గా 3వసారి గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో నల్గొండ ఛాంపియన్స్ తమ సమీప అభ్యర్థి కోదాడ రాయల్స్ జట్టుపై 40 పరుగుల తేడాతో విజయం సాధించారు. డొనేట్ విజన్ సమాజానికి చూపునిద్దాం అనే థీమ్తో ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో 6 జట్లు పాల్గొన్నారు. మిర్యాలగూడ మాస్టర్స్, నకరేకల్ చీతాస్, దేవరకొండ సూపర్ కింగ్స్, సూర్యాపేట సన్ రైజర్స్తో పాటు నల్గొండ ఛాంపియన్స్, కోదాడ రాయల్స్ పాల్గొన్నారు. ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఈ వేడుకలలో మేకల అభినవ స్టేడియం వేదిక నిలిచింది. ఎంతోమంది డాక్టర్లు ప్రేక్షకులుగా ఉన్నటువంటి ఈ స్టేడియంలో జనం కిక్కిరిసిపోయి మ్యాచ్లను తిలకించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి 4 వ్యక్తులు ముఖ్య భూమిక పోషించారు. డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ అనిల్, డాక్టర్ వినోద్, డాక్టర్ వినయ్, అలాగే అనేక మంది ఐఎంఏ డాక్టర్లు అను హైదరాబాద్, అంకురా, పరమిత్ సహకారం అందించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ రాపోలు గణేష్, రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రెడ్డి, డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ తేజస్వి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ ఈశ్వర్, శశాంక్, డాక్టర్ మౌనిక, డాక్టర్ దివ్య, డాక్టర్ భవ్య, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నగేష్, డాక్టర్ జార్జ్, ప్రవీణ్, డాక్టర్ ముదాబీర్, హరిప్రసాద్, డాక్టర్ వంశవర్ధన్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ చైతన్య, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ రవితేజ, డాక్టర్ అశ్విన్, డాక్టర్ నాగు, డాక్టర్ హంకు, డాక్టర్ మమత, డాక్టర్ బాబురావు, డాక్టర్ విజయ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సమద్, మిస్టర్ శశి, మిస్టర్ తాజ్, మిస్టర్ ఉమా, మిస్టర్ గల్ఫా శ్రీనివాస్, మిస్టర్ జగదీష్, రాము నరాల, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టండి.
సోమవారం విఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పద్మావతి గార్డెన్లో ఘనంగా ఫేర్వెల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అంజిరెడ్డి, ఎస్టీఓ కట్టా శ్రీనివాస్, ప్రముఖ కవి డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సోమవారం విఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పద్మావతి గార్డెన్లో ఘనంగా ఫేర్వెల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అంజిరెడ్డి, ఎస్టీఓ కట్టా శ్రీనివాస్, ప్రముఖ కవి డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అవరోధించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాలం అయ్యప్ప, వైస్ ప్రిన్సిపల్ ఉప్పలిరాజు, అధ్యాపకులు పరశురాములు, మానస, భాస్కర్, మధు, వీరాచారి, కరుణాకర్, సునంద, ఉప్పలచారి, కృష్ణ, ఇందిర, జ్యోతి, రమేష్, సింధు, నర్మద, విద్యార్థులు, తల్లిదండ్రులు. హలో ఎట్లా చెప్తారు మళ్ళా పట్టణంలోని విఆర్ జూనియర్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ పిల్లలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫేర్వెల్ డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్స్ పిల్లలు, జూనియర్స్ పిల్లలు, విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో అందరు విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నారు. ఇట్టి కార్యక్రమం లోపల ప్రిన్సిపల్ శ్రీ నాలం అయ్యప్ప గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఉప్పలి రాజు గారు, అదేవిధంగా అధ్యాపకులు పరశురాములు, భాస్కర్, మధు, కమలాకర్, సునంద, మానస, జ్యోతి, తదితర అధ్యాపక బృందం అందరూ పాల్గొని విద్యార్థులకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విఆర్ జూనియర్ కళాశాల మన ఆలేరు పట్టణంలో 2011వ సంవత్సరంలో స్థాపించబడి కొంతమంది విద్యార్థులతో కళాశాల నమ్మిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజులలో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల నెలకొల్పబడినటువంటి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఆలేరు పట్టణంలో ఉండేటువంటి విఆర్ జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం అనగా 2011వ సంవత్సరం నుంచి నేటి వరకు దిగ్విజయంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ కార్పొరేట్ కళాశాలల కన్నా మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతూ దీనికి 15 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైనటువంటి, మాకు మద్దతు తెలుపుతున్నటువంటి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రత్యేకంగా విద్యార్థులు తెలుపుతూ వచ్చే మార్చి 5వ తేదీన ప్రారంభమయ్యేటువంటి వార్షిక పరీక్షలలో మా యొక్క విఆర్ కళాశాల విద్యార్థులు ఇదివరకు సాధించినటువంటి ఫలితాలను మించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను పొందుతారని మనసారా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఆలేరు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు మరియు విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మేధావులందరి యొక్క సహాయ సహకారాలు మా కళాశాల మీద ఎల్లవేళలా ఉంచుతారని మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఘోరంగా వైఫల్యం చెందింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామెర బాబురావును గెలిపించాలని పిలుపునిచ్చిన కోఆర్డినేటర్ విశారదన్ మహారాజ్. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు. రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో మార్గశిర మాసం సోమవారం ఏకాదశి నగర సంకీర్తన. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్న సిపిఐ నాయకులు. పిల్లల మరి దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్న దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి. మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే తెలంగాణ పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్న రాష్ట్ర అధ్యక్షులు మురళి. డిపిఎల్ 2025 క్రికెట్ టోర్నమెంటులో నల్గొండ ఐఎంఏ డాక్టర్లు ఛాంపియన్స్గా గెలుపు. విఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫేర్వెల్ డే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.